కొలెస్ట్రాల్ పెరగడానికి ఇవి కారణాలు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే శారీరక శ్రమ లేకపోవడం, మనం తినే ఆహారం ఖర్చు అవ్వకపోతే అది కొవ్వుగా మారుతుంది. 2 ట్రాన్స్ ఫ్యాట్స్, బేకరీ ఐటమ్స్, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రై చేసిన నూనెలు వాడటం, ఇవి మనకు విషంతో సమానం. 3 స్ట్రెస్ తీసుకోవటం. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే మన బాడీలో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది, అది కొలెస్ట్రాల్ని పెంచుతుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ చనిపోతుంది. జెనెటిక్స్, ఈ ప్రాబ్లం అనేది కొందరికి వంశపారంపర్యంగా వస్తుంది. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మన అసలైన సొల్యూషన్ ఏంటో చూద్దాం. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ముఖ్యంగా మన ఆహారంలో ఉండాల్సింది సాల్యుబుల్ ఫైబర్, అనగా కరిగే పీచు పదార్థం. ఇది ఏం చేస్తుందంటే ఇది మన శరీరంలో కొవ్వును రక్తంలో కలవకముందే స్పాంజ్ లాగా పీల్చుకొని బయటికి పంపిస్తుంది. అందుకని మనం ప్రతిరోజు ఆహారంలో ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ని తీసుకోండి. ఇందులో బెటా గ్లూకాన్ ఉంటుంది, ఇది ఎల్డిఎల్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అతి ముఖ్యమైనది మెంతులు. రాత్రి 1 టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టి ఆ నీళ్లు త్రాగి మెంతులు తినండి. ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 లేదా 2 వెల్లుల్లి రెమ్మల్ని తింటే రక్తం పలచబడుతుంది, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది యాపిల్ మరియు జామకాయ. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నట్స్లో మనం తీసుకోవాల్సింది వాల్నట్స్ మరియు బాదం. వీటిలో ఒమేగా 3 ఎక్కువగా ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. మనం అతి ముఖ్యంగా తీసుకోవాల్సింది వంట నూనెలో ఒకే రకమైన నూనె వాడకండి. నెల మారుస్తూ ఉండండి. ఒక నెల పల్లి నూనె, ఒక నెల సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఇలా రొటేషన్ పద్ధతిలో మారుస్తూ ఉండండి.